దంపతుల మధ్య మద్యం చిచ్చు ఇదొక నివేదిక స్పష్టం చేస్తున్నది. భార్యాభర్తల మధ్య నువ్వు ఎందుకు తాగొచ్చినావు అనే గొడవలు ఎక్కువైతున్నాయట. అంటే అటు తాగుతురు అన్నట్టు, తాగి రాగానే ఎందుకు తాగొచ్చినావు అన్న గొడవలు అవుతున్నాయట. తర్వాతి స్థానంలో ఆర్థిక సమస్యలు, అనుమానాలు. అంటే భార్యాభర్తల మధ్య గొడవల్లో ఎక్కువ దేనికి అవుతున్నాయి అంటే, ఒకటి తాగొచ్చినందుకు అవుతున్నాయి, రెండోది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, మూడోది అనుమానం. 42% భార్యాభర్తల మధ్య వివాహమైన 5 సంవత్సరాల్లోనే వివాదాలు మొదలవుతున్నాయట. CDEWలకు వస్తున్న ఫిర్యాదులను విశ్లేషించిన మహిళా భద్రతా విభాగం డీజీ శిఖా గోయల్ కుటుంబ కలహాలను పరిష్కరించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన 27 మహిళా సాధికారత అభివృద్ధి కేంద్రాల ద్వారా ఇప్పటివరకు దాదాపు 50,000 మంది లబ్ధి పొందారని మహిళా భద్రతా విభాగం డీజీ శిఖా గోయల్ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. మద్యపాన వ్యసనం, ఆర్థిక సమస్యలు, అనుమానం, అక్రమ సంబంధాలు భార్యాభర్తల మధ్య గొడవలకు ప్రధాన కారణమవుతున్నాయి. బాధిత మహిళలు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించాక కేసు నమోదు చేయడానికి ముందు అసలు సమస్యను అధ్యయనం చేసి సరైన పరిష్కారం చూపించి భార్యాభర్తల మధ్య సయోధ్య కుదిరిస్తే కాపురాలు నిలుస్తాయనే ఉద్దేశంతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో CDEWలు ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదులను ఈ కేంద్రాలకు పంపుతూ ఉంటారు. బాధిత మహిళలు నేరుగా వీటిని సందర్శించవచ్చు. ఇక్కడున్న సుశిక్షితులైన సిబ్బంది వారి ఫిర్యాదును పరిశీలించి భార్యాభర్తలకు కౌన్సిలింగ్ ఇస్తారు. ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపు 9,000 ఫిర్యాదులు పరిశీలించారు. మొత్తం 30,000 కౌన్సిలింగ్ నిర్వహించి 8,200 కేసుల్లో సయోధ్య కుదిర్చారు. తద్వారా 50,000 మంది లబ్ధి పొందారు. మా వద్దకొచ్చే మహిళల్లో 63.2% మంది భర్తల మధ్య మద్యపాన వ్యసనంపైనే ఫిర్యాదులు చేస్తున్నారు. 50% మంది ఆర్థిక సమస్యలు, 48% మంది అనుమానం కారణంగా గొడవలు జరుగుతున్నాయని చెప్తున్నారట. పాయింట్ ఏంటంటే, ఇంత భయంకరంగా తెలంగాణలో తాగుడు ఉన్నదని చెప్పడానికి ఇది నిదర్శనం. మరి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఓపెన్ చేస్తేమి, అదే తల్లుల గోస మనం వింటుంటిమి. ఏది? బెల్ట్ షాపులని ప్రోత్సహించి 10 ఏళ్ళుగా కేసీఆర్ అదే చేసిండు. మేము మార్చినాం తెలంగాణ తల్లి విగ్రహాన్ని, దొరసాని లెక్కుండే శ్రామిక మహిళలాగా మార్చినామని మీరు చెప్తున్నారు కదా. మరి అదే కేసీఆర్ 10 ఏళ్ళుగా బెల్ట్ షాపులను ప్రోత్సహించి తెలంగాణ తల్లుల గోసని విన్నాడు కదా. విన్నాడు మీన్స్ వాళ్ళ గోసబుచ్చేలాగా చేసిండు కదా. మరి మీరు ఆ తల్లులు పడుతున్న గోసను మీరు విని బెల్ట్ షాపులు రద్దు చేస్తామన్న మీ హామీని నెరవేర్చుకోవాల్సిన బాధ్యత మీ మీద లేదా? ఒకవైపున తెలంగాణ తల్లిని ఆవిష్కరిస్తాం, ప్రభుత్వం అట్టహాసంగా చేస్తుంది కార్యక్రమాన్ని, బాణసంచా పేలుస్తుంది, అదేందో ఇదేందో లేజర్ షోలు నిర్వహిస్తారు. మరి బెల్ట్ షాపులు ఎందుకు నడుస్తాయి? మీ మాటలకి ఒక ఎమోషన్ గేమ్స్కి మీరు చేస్తున్న పరిపాలనకి ఏమైనా సంబంధం ఉందా? ఆలోచించండి ఒకసారి.